మండే యానిమే అప్డేట్స్కి స్వాగతం సుస్వాగతం. యాక్చువల్గా అయితే ఈ వీడియో సాటర్డే రావాల్సిందే, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అండ్ కొన్ని దరిద్రమైన విషయాల వల్ల ఈ వీడియో ఇంత డిలేగా రాబోతుంది. అండ్ ఈ వీడియోలో చాలా మంచి యానిమే అప్డేట్స్ ఉన్నాయి. సో అంతేకాకుండా మన ఛానల్ వ్యూవర్స్లో చాలా మంది ఎక్స్ప్లెనేషన్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఎదురు చూసే వాళ్ళకు కూడా మన ఛానల్లో ఏ రోజు ఏ టైంకి ఏ యానిమే ఎక్స్ప్లెనేషన్ వస్తుందో కూడా నేను ఈ వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. ఫైనలీ ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మన నేరేటివ్ షిప్పింగ్ తెలుగు డబ్బింగ్లో అయితే రాబోతుంది. బట్ ఓటీటీలో ప్లాట్ఫామ్స్లోకి అయితే కాదు, సోనీ ఐలో అయితే టీవీలో స్ట్రీమ్ కాబోతుంది. సో ఎప్పుడైతే టీవీలో స్ట్రీమ్ కావడం స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసు, సర్టెన్ సైట్స్లో అయితే అదైతే అవైలబుల్గా వచ్చేస్తుంది. సో తెలుగు డబ్బింగ్ చూడాలనుకునే వాళ్ళైతే సోనీ ఐలో అయితే అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా డైలీ అయితే ఎపిసోడ్స్ వస్తాయి. అండ్ ఇప్పట్లో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ బాగుందా లేదా అని. సో ఇప్పటి వరకు అయితే తెలుగు డైలాగ్స్ అండ్ తెలుగు ట్రైలర్ మ్యాక్సిమం కంటెంట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయలేదు, కానీ సూన్ త్వరలో అయితే మంచి కంటెంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో వాళ్ళైతే కాన్సన్ట్రేషన్ పెట్టి తెలుగు డబ్బింగ్ అయితే బాగానే చేస్తున్నట్లయితే త్వరలోనే మన క్రంచీ రోల్లో కానీ లేదంటే అమెజాన్ టైమ్స్లో కానీ ఏదో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ కూడా నేరేటివ్ షిప్పింగ్ వస్తుంది. బట్ మీరు తప్పకుండా సోనీ ఐకి అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అండ్ ఆ టైమింగ్లో టీవీలో చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ టీవీలో మిస్ అయ్యే వాళ్ళు మీరు ఎక్కడ చూస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు, అది వేరే విషయం, వదిలేసేయండి. బట్ వాళ్ళు ఇన్నాళ్ళుగా వెయిట్ చేయించిండే దానికి లిటరలీ మనం కూడా కొంచెం మంచి సపోర్ట్ ఇచ్చామంటే ఖచ్చితంగా మిగిలిన యానిమే సీజన్స్ను కూడా వాళ్ళు ఖచ్చితంగా తెలుగులో అయితే అవైలబుల్గా తెస్తారు. అండ్ మీరు అనుకోవచ్చు ఇప్పుడు నేరేటివ్ షిప్పింగ్ ఫుల్లీ తెలుగులోకి రాదా బ్రో అంటే మ్యాక్సిమం ఒక 100 ఎపిసోడ్స్ లేదంటే 50 ఎపిసోడ్స్లో తెలుగులో రిలీజ్ చేస్తారు. అండ్ అదర్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేస్తారనమాట. సో వీటికి వచ్చిండే రీచ్ అండ్ పాపులారిటీని బట్టి ఫ్యూచర్లో వాళ్ళు మిగిలిన ఎపిసోడ్స్ డబ్ చేయాలా వద్దని ఆలోచిస్తారు. సో అందుకోసమనే తప్పకుండా సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి ప్రతి ఒక్కరు. అండ్ నెక్స్ట్ వన్ విన్లాండ్ సాగా మాంగా అయితే ఎండ్ అయిపోయింది గైస్. లిటరలీ యానిమే నేను 2 సీజన్స్ కంప్లీట్ చేశాను. వర్త్ వాచబుల్ వర్త్ వాచబుల్ అనే చెప్పొచ్చు. లిటరలీ మీరు ఆ యానిమేని కానీ మిస్ అయినట్లుంటే తప్పకుండా వెళ్ళి ఇప్పుడే చూసి అర్థండి. అండ్ తెలుగు డబ్బింగ్లో కూడా అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా సూపర్గా ఉంది. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. అండ్ ఆల్రెడీ చూసిండే వాళ్ళు ఆ యానిమే మీకు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ అండ్ మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలిగించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను కూడా ఆ యానిమేకి పెద్ద ఫ్యాన్ అనమాట. అండ్ మాంగా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో చేయాలి వద్దో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ థర్డ్ వన్ ఇన్ ది లిస్ట్ స్పై ఎక్స్ ఫ్యామిలీ సీజన్ 3 ట్రైలర్ అనేది రిలీజ్ అయిపోయింది. అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన 2 సీజన్స్ కూడా పవర్ ప్యాక్డ్ అయితే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. లిటరలీ తెలుగు లాంగ్వేజ్ లో రాలేదు కానీ వచ్చి మంచి డబ్బింగ్ కానీ అవైలబుల్ గా ఉంటే స్పై ఎక్స్ ఫ్యామిలీ ఒక రేంజ్ లో నచ్చేస్తుంది అందరికి. అంత మంచి ఎంటర్టైనింగ్ యానిమే అనమాట. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో పర్లేదు మేము చూస్తాం అనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళి స్పై ఎక్స్ ఫ్యామిలీని చూసేసేయండి. 2 సీజన్స్ మీకు బోర్ అనేది కొట్టదు అనమాట. అండ్ సీజన్ 3 ట్రైలర్ కూడా వాళ్ళు రిలీజ్ చేసేసారు. అండ్ ఈ సీజన్ 3 యానిమే కూడా మనకి ఈ ఇయర్ అక్టోబర్లోనే రిలీజ్ కాబోతుంది సీజన్ 3. సో ఈ గ్యాప్లో అది రిలీజ్ అయ్యే టైం లోపల ఆల్రెడీ చూడని వాళ్ళు ఆ 2 సీజన్స్ కంప్లీట్ చేసేసేయండి. సీజన్ 3కి మీకు కరెక్ట్ స్టోరీ అంత అర్థమైపోతుంది. అండ్ ఫోర్త్ వన్ ఇన్ ది లిస్ట్ అండ్ సాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. లిటరలీ ఒక యానిమే జస్ట్ 6 ఎపిసోడ్స్ నన్ను ఇంతలాగా ట్రామా క్రియేట్ చేస్తాయని చెప్పి నేనైతే నా ఫ్యూచర్లో ఎప్పుడూ అనుకోలేదన్నమాట. లిటరలీ ఈ యానిమే చూసి ఫస్ట్ ఎపిసోడ్కే నా మైండ్ పోయింది. అండ్ ప్రతి ఎపిసోడ్ మనకు ఒక ఇంటెన్సిటీని అయితే డెవలప్ చేస్తుంది. లిటరలీ ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ అరే ఏంట్రా బాబు వీళ్ళు ఇంత దారుణంగా చూస్తారా అండ్ ఇంత దారుణంగా ఆలోచిస్తారా అన్నట్లు ఒక యానిమే అయితే నన్ను ఆలోచింపజేసింది. అండ్ ఆ యానిమే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, టాకోపీ సెన్ అనమాట. సో సీజన్ 1 6 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. సో అందులోనూ 5 ఎపిసోడ్స్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి. అండ్ ఈ వీక్తో ఈ సీజన్ 1 కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫైనల్ ఎపిసోడ్ కోసం అయితే నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటి వరకు ఎవరన్నా ఈ యానిమే చూడుకుంటుంటే మస్ట్ వాచ్ యానిమే మామ, కళ్ళు మూసుకొని వెళ్ళి చూసేసేయండి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంది. సో మాకు అర్థం కాదు అనుకుంటే ఏం భయపడకండి. అండ్ నేను కంప్లీట్ సీజన్ 1 అంతా కలుపుకొని ఒక వీడియో కింద అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. లిటరలీ ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు విన్నా సరే ఆ యానిమేని మీరు కళ్ళతో చూసినట్లు ఫీల్ అవుతారు. అంత బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఆ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయవద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ యానిమే న్యూస్ కొంచెం పర్సనల్ అనమాట మన ఛానల్కి. లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ 4th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చేసి చాలా కాలం అయిపోయింది. అండ్ 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఎన్నో కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ 6th ఎపిసోడ్ రిలీజ్ అయిపోయే లోపల ఖచ్చితంగా 5th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది వస్తుంది. అండ్ 6th ఎపిసోడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిపోతుందో దాని నెక్స్ట్ డేనే 6th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. ఇది నా హామీ. అండ్ దాంతోపాటు క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాము. అండ్ ఎపిసోడ్ 2 ఎపిసోడ్ 3 వీటన్నింటినీ త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయబ్రో అని చెప్పి కామెంట్ అయితే చేస్తున్నారు. అండ్ నేను మీ ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తున్నాను. సో ఎప్పుడైతే లార్డ్ ఆఫ్ ది
మిస్టరీస్ యానిమే ఎక్స్ప్లెనేషన్ వస్తుందో అది రిలీజ్ అయిపోయింది 12 అవర్స్ లోపల ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. అండ్ వీటితో పాటు ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ 2 ఎపిసోడ్స్ కలుపుకొని ఒక వీడియో మాదిరి చేద్దాం అనుకుంటాను కదా. ఆ వీడియో రన్ టైం కూడా కొంచెం పెరిగిందనమాట. సో అందుకోసమే కొంచెం నీట్గా ట్రిమ్ చేసి మీకైతే ల్యాగ్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ ఫీల్ ఇవ్వాలని అండ్ ఒక మంచి షాకింగ్ ఎండ్ అయితే వస్తుంది. సో ఆ ఎపిసోడ్ కోసం కూడా ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఈ 3 యానిమే ఎక్స్ప్లెనేషన్స్ని అండ్ మిగిలిన మీకు చెప్పిండే ప్రతి ఒక్క యానిమే ఎక్స్ప్లెనేషన్స్ని తప్పకుండా 1 వీక్ లోపల అయితే మన ఛానల్లో డైలీ ఒక్కో వీడియో కుదిరితే డైలీ 2 వీడియోస్ చొప్పున అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మామ, ఇంత మంచి యానిమే కంటెంట్ మీకోసమే కదా నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కామెంట్ సెక్షన్ పక్కన హైప్ సింబల్ అయితే ఉంది. సో తప్పకుండా ఆ హైప్ సింబల్ మీద ట్యాప్ చేసి ఈ వీడియోకి మంచి రీచ్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ రిటర్న్ మన యానిమే న్యూస్ విషయానికి వస్తే డండడన్ సీజన్ 2 ఎపిసోడ్ 1 అనేది తెలుగు డబ్బింగ్లో అవైలబుల్గా ఉంది. బట్ క్రంచీ రోల్లో లేదు. సూన్ మ్యాక్సిమం ఈ వీక్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ రిలీజ్ అయిపోయే టైంలో డండడన్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా తెలుగు డబ్బింగ్లో క్రంచీ రోల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకొక 5 రోజులు వెయిట్ చేయండి మామ. లేదు మేము ఇప్పుడే చూడాలనుకుంటే కొన్ని సైట్స్లో అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. లేదంటే మీరు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాము అనుకుంటే తప్పకుండా తీసుకోండి, అందులో అయితే తెలుగు డబ్బింగ్ అవైలబుల్గా అయితే ఉంది. అండ్ దాంతోపాటు గచ్చుకుంట కొత్త యానిమే మామ లిటరలీ ప్రతి ఎపిసోడ్ మనకు ఒక మంచి క్లిప్ హ్యాంగర్తో అయితే ఎండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా నన్ను అయితే ఎంటర్టైన్ చేసింది. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. అండ్ మాంగా చదువుదాం అనుకున్నా కానీ బట్ సీజన్ 1 కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మాంగా చదవాలని డిసైడ్ అయ్యాను. బికాజ్ యానిమేషన్ అంతా బాగుంది అండ్ స్టోరీ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ వీటన్నిటితో పాటు ఈ యానిమే తెలుగులో ఉంది. సో క్రంచీ రోల్లో ఈ యానిమే ఇప్పటివరకు చూడని వాళ్ళు అయితే తప్పకుండా స్టార్ట్ చేసేయండి, వర్త్ వాచబుల్. అండ్ నెక్స్ట్ వన్ కైజో నెంబర్ 8 సీజన్ 2 2 ఎపిసోడ్స్ తెలుగు డబ్బింగ్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 2 ఎపిసోడ్స్ రిలీజ్ అయిపోయాయి. సో ఎవ్రీ వీక్ మనకు ఒక తెలుగు డబ్బింగ్లో కొత్త ఎపిసోడ్ అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ సీజన్ 2లో మొత్తం 11 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ప్రతి ఒక్క ఎపిసోడ్ మిమ్మల్ని అయితే ఇంటెన్స్ ఫీల్గా అండ్ క్లిప్ హ్యాంగర్గా అయితే వాళ్ళైతే వదిలేస్తున్నారు. యాజ్ లైక్ మన సోలో లెవెలింగ్ సీజన్ 2 ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ ఎలాగైతే క్లిప్ హ్యాంగర్గా వదిలేస్తున్నారో వీళ్ళు కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నారు. లిటరలీ సెకండ్ ఎపిసోడ్ ఎండింగ్ అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎంత ఇంటెన్స్గా అయితే చూసానంటే సడన్గా ఎండ్ టైటిల్స్ పడిన వెంటనే పిచ్చ కోపం వచ్చింది. అంత రేంజ్లో అయితే వాళ్ళు ఎండ్ చేశారు. అండ్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను 3rd ఎపిసోడ్ కోసము. అండ్ రీసెంట్గానే కైజో నెంబర్ 8 మాంగా అనేది ఎండ్ అయిపోయింది గైస్. అండ్ సీజన్ 2 ఎండ్ అయిపోయిన తర్వాత మాంగా చదువుదాం అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మాంగా చదివే టైంలో మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనిపిస్తే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో చెప్తేనే ఈ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎందుకంటే మీ యొక్క మూడ్ అనేది నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఇది ఒక మంచి యానిమే కాబట్టి. అండ్ ఫైనల్ వన్ ఇన్ ది లిస్ట్ మామ, మీరు వన్ పీస్ యానిమేని అయితే కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటే ప్రెజెంట్ అయితే ఎపిసోడ్ నెంబర్ 1137 దగ్గర అయితే ఎండ్ అయిపోయింది. ఐ మీన్ నిన్న సండే నైట్ అయితే ఎండ్ అయింది. లిటరలీ 1137 ఎపిసోడ్లో కూమా బ్యాక్ స్టోరీతో పాటు కూమా యొక్క ఎలివేషన్ సీన్ అయితే చూపించారు. బ్యాడ్ యాస్ సీన్ అయితే ఉంటుంది. సో ఎవరైనా ఆ ఎపిసోడ్ మిస్ అయ్యింటే తప్పకుండా వాచ్ చేసేయండి. అండ్ ఎపిసోడ్ నెంబర్ 1136 దగ్గర కూమా పాస్ట్ లైఫ్ అంతా ఎండ్ అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్లో కూమా ఎలివేషన్ సీన్ చూపించారు. అండ్ లూఫీ యొక్క రీగెయిన్ పవర్ చూపించారు. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి లూఫీ యొక్క తాండవాన్ని అయితే చూడబోతున్నారు. లిటరలీ ఇంకా లెక్క వేసుకోండి, ఇంకొక 4 to 5 weeks లూఫీ యొక్క స్టేటస్లు అనేది మీకు చెప్పగలరు. కానీ జస్ట్ యానిమే వాచర్స్ అయితే మీరు రాబోయే రీసెంట్ టైమ్స్లో లూఫీ యొక్క ట్రూ పవర్ని అయితే చూడబోతున్నారు. సో ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ మీరు కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉండే వాళ్ళైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి. అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి. ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.